వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్. రైస్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే కస్తూరి మేతి కాస్త వేయండి. కస్తూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్, స్మెల్ కూడా. అది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్, చిల్లీ వేసేయండి, కట్ చేసి పెట్టుకొని చిన్నగా. అవి కాస్త ఫ్రై అయ్యాక అవి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేద్దాం. అందులోకి టమాటా వేసినాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా చెప్పానో మర్చిపోయానో తెలియదు వీడియో స్టార్టింగ్లో. ఒకసారి చెప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేయండి. అవంతా ఫ్రై అయ్యాక మష్రూమ్ ముందుగా మంచిగా కడిగి పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకొని ఉంటే అవి వేయాలి. కొద్దిగా మీడియం సైజ్ కట్ చేసుకోండి, ఎందుకంటే అక్కడక్కడ రైస్లు తగిలితే బాగుంటాయి అన్నమాట. మరీ చిన్నగా వద్దు, కుక్ అయిపోతాయి అవి బిర్నా. ఓకేనా? ఇప్పుడు అవి ఫ్రై అయినాక కాస్త సాల్ట్ స్టార్టింగ్లోనే కొద్దిగా వేసానండి, అది చెప్పలేదు. ఆనియన్ ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్ ఫ్రై అవుతాయి. తర్వాత కొత్తిమీర వేసేటప్పుడు బ్యాంగిల్స్ కనపడాలని 2 సార్లు చేయబెట్టాను. కన్ఫ్యూజ్ అవ్వకండి ఏదో వేసిందని. సో ఆ కలర్కి, నా హ్యాండ్ కలర్కి బాగున్నాయి బ్యాంగిల్స్ అనేసి పెట్టాను. ఇప్పుడు అందులోకి వైట్ రైస్ ముందుగా చేసి చల్లారి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం. వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఏ సాసు వేయలేదండి, సోయా సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ, టమాటో సాస్ కానీ ఏది కూడా వేయలేదు. వితౌట్ సాసెస్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఈజీగా టేస్టీగా ఇంట్లో చేసుకోవడం అయిపోయింది. బాగా మిక్స్ చేసుకోవాలా, వెల్ మిక్స్. ఇప్పుడు బాక్స్కి వేసేసానండి మా బాబుకి. టేస్ట్ అయితే యమ్మీ అండి. పాప టేస్ట్ చేసింది, సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాగా. ఓకే, ఛానల్ సబ్ చేయండి. బాయ్.